లోకపరంగా ఆయన అపేక్షించటానికి అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. ఇది శిలువ మరణం గురించి చెప్పబడుతున్న మాట. యెషయా భక్తుడు యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి వివరించాడు 9వ అధ్యాయం 6వ వచనంలో. యెషయా భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య నిమిత్తము ప్రవచించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో యెషయా భక్తుడు ఆయన శిలువ యాగాన్ని గురించి ఒక మాటలో ఆయన మరణాన్ని గురించి కూడా వివరించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాని క్రితము, యేసుక్రీస్తు వారు దేవుడిగా ఉండి కుమారుడిగా భూమి మీదకి రాని క్రితము పరిశుద్ధాత్మ దేవుడు యెషయా అనేటువంటి ఒక భక్తుని ద్వారా వ్రాయించిన మాటలు. ఆయన ఇంకా రాలే. ఆయన శిలువ యాగం లేక ఆయన మరణము గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. సుమారు 500 సంవత్సరాలకి పూర్వము యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాని క్రితము యెషయా భక్తుడు ఆయన జననం గురించి 9వ అధ్యాయంలో, ఆయన మరణము గురించి 53వ అధ్యాయంలో, ఆయన సేవా జీవితం గురించి 61వ అధ్యాయంలో వివరించాడు. ఇది ఏదో ఉద్రేకంలో మాట్లాడింది కాదు, దేవుడు ఆయన చేత ఆ మాటలో పలికించాడు. దేవుడే నరవతారిగా భూమి మీదకి రాని క్రితము, ఆయన సిలువకు వెళ్ళని క్రితం అసలు భూమి మీద లేడు. ఆయన సుమారు 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల మధ్యకాలంలో క్రీస్తు భూలోకములో సిలువ వేయబడక ముందు లేక జన్మింపక ముందు ఆయనను గూర్చి ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. ఆమె అతడు లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను. ఆయన చూచి అపేక్షించటానికి ఏమీ లేదు, సొగసు లేదు. ఆయనంత బ్యూటిఫుల్గా కనిపించట్లే, ఆయనకి బాగా షేప్ బాగున్నట్టుగా అనిపించట్లేదు. హి వాజ్ షేప్లెస్, హ్యాడ్ నో బ్యూటీ. సౌందర్యము లేని వారిగా కనిపిస్తున్నాడు. ఒకసారి ఎప్పుడో చాలా కాలం క్రితం దేవుడు నన్ను సేవకి పిలిచిన తర్వాత గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని మాని వచ్చాను. తొలి దినాల్లో ఎవరో చెప్పారు, పలానా అతను సేవ చేస్తున్నాడండి, మీ మీటింగ్కి అతన్ని కూడా పిలవండి అన్నాడు ఒక సేవకుడు. ఆయన్ని పిలిచారు, నన్ను పిలవలే. నన్ను కూడా పిలవండి అంటే, మీరే చెప్పండి పాస్టర్ గారు అంటే నాకు చెప్పారు ఆయన వైజాగ్లోనే.